Audio Jungle. ఓరా త్వరగా వచ్చేసాడు అయిపోదో రైట్ నుంచి వెళ్ళిపోదు వీడియో ఉన్నాడా వాగిలి గడ్డలు వాగిలి ఏం పని ఎప్పుడు చూసినా బయట క్యాబ్ పంపించేద్దునా నువ్వేం చెప్పాలో వాళ్ళే పోతారు ఏమి యాడికి బ్యాగ్ పట్టుకొని పోతాను ఓ యాడికి ఉన్నాడు నీకు సంబంధం లేదు మాట్లాడి పంపి నిన్ను నువ్వు చేయొద్దు వాడు అల్ని యాడికి పోలని నీకు అందుకో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. క్యాబ్ యాడికి తీసుకో క్యాబ్ నువ్వెవడివి చెప్పాలి ఎక్కడికి పోయి సార్ వచ్చినారా సార్ 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 ఏదో ఒక తినాలే సార్ పిలుచుకొచ్చిన సార్ కూర్చోండి సార్ సార్ కూర్చోండి కూర్చోండి సార్ చీరలు ఏమన్నా చేయలేదు సోఫా అంటే బ్యాగ్ పట్టుకుని నమ్మద్దు అన్ని అబద్ధాలు చెప్తాడు ఐరన్ ఉతికిచ్చేది సార్ కాదు అంటే పెట్టుకోబోతున్నా సార్ ఎక్కడికి ఐరన్ చేయించే ఐరన్ కొట్టేసే వాళ్ళు ఎక్కువ నువ్వు బట్టలు ఐరన్ చేయించుకోలేదు నువ్వు ఎందుకు ఆయన బయట చేపిస్తాం ఐరన్ మనం వచ్చి తీసుకోపోతారు కదా బట్టలు ఉతికేది అన్నారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు అవును సార్ ఏదో మీరెవరు ప్రశ్నిస్తారు ఎందుకు లేరు నేను పిలుచుకొచ్చిన వెళ్ళిపోయి మీరు స్కెచ్ చేస్తాను బయట క్యాబ్ ఎవరి కోసం ఉంది ఎవరి కోసమో ఎవరి కోసం ఎవరి కోసం సార్ ఇది సార్ క్యాబ్ నా కొడుకుని నీకు సంబంధం లే కదా నీకు సంబంధం లే కదా సార్ మీ ముందే అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తానడే ఆ పిల్లోని ఏడ్చిరా ముందే నువ్వు ఓట్ చేయొద్దు సార్ ఏం ప్రూవ్ చేయాలని మీ ప్రతిసారి ఏం ప్రూవ్ చేయాలని మీ వాడిని ఇప్పుడు ఇరికిచ్చా సరిపోదా నీకు అంటే నువ్వు కూర్చుంటే మేము సార్ నేను నిలబడాలా మీకు ఒక్కలేనా ఉండు మీకు ఒక్కలేనా మీకు బ్యాగ్ మళ్ళా యాడిపోయి బ్యాగ్ అంటే న్యాయం వీపకే అయిపోయి కొట్టిన ఇతను ఏమన్రి సార్ సార్ కూర్చోండి సార్ అర్థమైపోయింది కూర్చోండి సార్ మీరు యాడికి పోతా సార్ ఎట్లా కొడతారండి సార్ కొట్టగా బ్యాగ్ తీసుకొని ఐరన్ పోతాడంట వాడు క్యాబ్ ఎవరి కోసం బయట నువ్వు బయట కడ్డీలు కట్ చేసి బ్యాగ్ వేసి అమ్మే రకము ఎక్కువ మాట్లాడద్దు నువ్వు ఏ కేసు దాని వరకు మాట్లాడు మెత్తికి ఎస్కేప్ చేపిస్తాంది వీడు వెళ్ళిపోతాడు ఊరు దాటి క్యాబ్ బయట రెడీ ఐరన్ లేదు వాళ్ళు కూడా క్యాబ్ ఆల్రెడీ మాట్లాడితే ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేసే కదా ఇప్పుడు ఫ్లైట్ లో ఎస్కేప్ కావాలని చూస్తాడు కింది ఈడాడని తిరుక్కుంటా పోయినా చెక్ పోస్ట్ టికెట్ వాడికి ఏబిసిడీలే రావు వాడు ఒక్కడే ఫ్లైట్ ఎక్కేస్తాడు ఇప్పుడు 4-5 సార్లు ఎక్కింటాడు అది మన వల్ల మనం ఉంటే ఆడు ఫ్లైట్ కూడా సింగిల్ గానే వేసుకుపోతాడు జగత్ కిలాడివాడు ఆడు ఫ్లైట్ కూడా సింగిల్ గానే వేసుకుపోతాడు జగత్ కిలాడివాడు ఫ్లైట్ కూడా గుజరీ కమ్ముతాడు వీడు గుజరీగానే వేస్తావు నువ్వు ఫ్లైట్ సార్ మరి మీరే మాట్లాడాలి ఒకవైపు వస్తున్నారా సాక్ష్యము చెప్పి ఇప్పుడు మమ్మల్ని అవమానిస్తారా రేపటి రోజు టైం ఉందని ఎందుకు చెప్పి నీకు రేపటి అరిసినావో
టీవీలకి మేము ఈ వెళ్ళిపోతారు. సార్తో సంబంధం లేదు, నాకు మీతో నీతో నీతో ప్రాబ్లం. సంబంధం నీకే. మీరు మేము రేపటి చట్టానికి రోజుకి టైం లోబడే ఎందుకు ఇచ్చినాం ఉంటాం. తెలుసా? యాక్టింగ్ రేపటి రోజుకి ఇస్తే ఈ రోజు ఏదో ఒకటి అసలు ప్లాన్ వయసు చేస్తాను లెవెల్ ఏంది? నువ్వు ఏంది నించో పోలీస్ పక్కన ఏంది లెవెల్? సార్ ఏం సార్ సార్ ఏం సార్ నిజాయితీ ఉన్న వాళ్ళు సార్ తో పక్కన కూర్చొని సార్ అంటే నేను పట్టించుకోరు. మోసగత్తానా? తెలిసిపోతా కదా, బ్యాగ్ పార్సల్ వేసి క్యాబ్ పెట్టుకొని పంపిస్తావు నువ్వు. ఎవరు మేము అరే ఐరన్ చేయించబోతాం ఐరన్ క్యాబా అసలు ఆ క్యాబ్ మాకు సంబంధమే లేదు. సంబంధం లేదు సార్ ఆ క్యాబ్ నంబర్ ని పెట్టి అరెస్ట్ చేయించండి, క్యాబ్ సీజ్ చేయించండి. సీజు కూడా చేయిస్తాడంట. ఇతని మధ్యలో ఏంటి ఏన్నా ఇతని మధ్యలో ఏంటి ఏన్నా అతను చేస్తే నీకేమింది? ఎందుకున్నాడు మన సందులో? ఉండరని మీ ఈ లోపటే ఉంది, అక్కడ అన్ని ఇల్లు లేవా? ఏంట్రా క్యాబేనా కాదు మరి కాదు సార్ ఆడ వేరే ఫోన్ ఫోన్ లేదు. ఫోన్ సార్ మళ్ళీ ఫోన్ అన్నాక ఫోన్ ఫోన్ లేదు. ఫోన్ సార్ మళ్ళీ ఫోన్ అన్నాక ఏం తమాషాలు ఏం చేస్తారా ఏమన్నా? ఎవరో కొడతారు వాకిలి ఉండు. ఎప్పుడు చూసినా వీడి మీద పడింటాడు. నువ్వేనా కేసు పెట్టింది? నేనే కేసు పెట్టుకున్నా. ఎవడు వీడెవడు అసలు? మేము ఎప్పుడైనా చూసామా? ఏం బాబు ఎవరి మీద కేసు పెట్టేస్తావు? గంగరాజ్ భర్త ఇతనేనా? ఫ్రెండ్ గంగరాజ్ భర్త కాదు, గంగరాజ్ అలా తాలిక తాలిక మనిషిని నేను. గంగరాజ్ పెద్ద ఏం బాబు ఏం నాకైతే ఏం మీకు తెలియనట్లేదు. ఏయ్, నువ్వు నటిస్తారా? కొట్టే తవలేస్తా ఈరోజు. ఉండు, నేను కూడా చెప్తాను గంగరాజ్ కూతురునని. అయిపోతానా? ఆ, అయితానా? సరే అవుతుందో లేదు చూసుకోవాల్సింది సార్ వాళ్ళు. ఎవరు ఈ వ్యక్తి ఎవరు కొత్త ఏయ్, ఏంటి? ఏంది కోపం? నువ్వు మాట్లా. ఎవరు ఒరే, కొట్టే నీడ్స్ కొట్టే రెక్క బుద్ధి రాలేదా నీకు? నాకు ఇష్టం పెట్టారా? నన్ను మర్చిపోయినారు అప్పుడే నువ్వు. ఏయ్, నువ్వు వాంతో కొట్టలేదా పిల్ల? ఎవరు ఈ పాపం అమ్మాయి కూడా పిలుచుకొచ్చి నీకు తెలీదా? మాకు తెలీదు. రాంగ్ చేసి ఇరికించాలని చూస్తాను. మాటలు మాట్లా బొక్కలు పాయ చేసేస్తా నీకు ఈరోజు. బొక్కలు చోర చోర వేస్తా నీకు. సరే, ఏం సార్ మీ ముందు ఇట్లా ఇంత వల్గర్ గా మాట్లాడుతుంటే ఏం మాట్లాడరా? మరి వాళ్ళ తాలిక తప్పు చేసి మాట్లాడపడాలి. నువ్వేంటి సార్? సార్ ఐఎమ్ ద ఫస్ట్ టైం ద లుకింగ్ సార్ వెళ్దారా వెళ్దా? ఏంది రువాబులు ఏంది? ట్రై ఏంటి వాళ్ళది? సార్ రోడ్డు కాదు మీ ఇద్దరికి ఆ పిల్లడు నాకు తెలీదా? నమ్మకం లేదు సార్, నాకు నమ్మకం లేదు సార్. వీడు గతం గుర్తొచ్చాడు ఇప్పుడు ఎంత? చూడాలి, కొట్టాలని చూస్తారంటే వీడిని అలా మీరు అసలు తీసాను. వాళ్ళు చూడలేదా? చూడలేదు. ఇంటికాడికి రాలేదా? ఏమా తప్పు చేసాడు తప్పు చేస్తున్నావు నువ్వు? అదే అదే కదా తప్పు చేసాడు ఏం తప్పు చేస్తున్నావు? ఏ దాని బయట మందికి అంతే, చెయ్యి వేసి నా మీద. నా మీద చెయ్యాలి కదా. సార్, 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 సార్. సార్, అది ప్రాణం అంటే వీడు లేకపోయి వీడి మీద అర్థమవుతుంది సార్. సార్, వాడు వీడు ఏం చేసుకుంటాడు? లేకపోయి కూర్చోండి వీడు- నిమి ప్రాణం అంట. సార్, గంగరాజు కూర్చోండి వాళ్ళ సార్. కళ్ళం ప్రాణం అంట. కూర్చోండి సార్. వీడు ఇరికిస్తాడు వీడి మీద. అర్థమైందా సార్ మీకు? ఏయ్, నువ్వు వస్తానే కూర్చో. ఏ, నువ్వు విన్నావా నిమి? నువ్వు ఎక్కువ మాట్లాడదు. నిమి నీకు అర్థమైందా? ఏమి? వాడు ఏం చెప్పాడు? చేస్తాం దెబ్బ చంపేస్తున్నా. చంపేస్తా అంటాడు. చూస్తే సార్ మేము క్రైమ్ బ్యాచ్ జరుగుతుంది. చూస్తే సార్ మేము క్రైమ్ బ్యాచ్ జరుగుతుంది. అందరికీ ఈక్వల్ గా ఉండాలి పోలీస్ అంటే. ఒకవైపు అలా కాదు సార్, అది చేసిన తప్ప కదా. ఒక పిల్లని తీసుకెళ్ళడం తప్ప కదా. ఒక పరిస్థితిని తీసుకెళ్ళడం తప్ప కదా. ఒక పెళ్ళైన భార్యని తీసుకెళ్ళడం తప్ప కదా. తీసుకెళ్ళింది వీడు. మీరు మాట్లాడినారా? మీరు మాట్లాడినారా? గంగరాజ్ ప్రాణం అంట. గంగరాజు పెద్ద, గంగరాజు ఆవిడ మాకు పెద్ద. అర్థం మాకు ప్రాణం. అన్నాడు. అరిద్దరు ప్రేమ నాకు. గంగరాజు అన్న గంగరాజు ఆవిడ ప్రాణం. ఆ పిల్ల ప్రేమ. ప్రాణము ఏమన్నా గాని మీకెందుకు మధ్యలో? వీడు లేకపోయి వీడి మీద తోస్తాడు. కేసు ఎందుకు పెడతాడు? నువ్వే ఫోన్ చేసావు. నువ్వు ఎవరు నువ్వు అసలు? ఫోన్ చేసి చెప్పు. చూడడం మేము ఎట్లా ఈసారి ఈ ఏరియాలో సీసీటీవీ కెమెరా చూసి తీస్తాము. ఈ పిల్లోడు మా ఇంటికి వచ్చినాడు లేదో తెలిసిపోతాది. తీసుకో. తీసుకొని తెలిసిపోద్ది. తీసుకొని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఎవరిని అరెస్ట్ చేస్తావు? పక్కన నుంచి కూడా నాకు ఇష్టం లేదు. ఆడ పెట్టుకోను. నా మీద చేసి గట్టి గట్టి అరిచి నాకు నచ్చట్లేదు. ఏమైందా యోజే మీరు కేసు పెట్టాలని చెప్పి నటిస్తున్నారు. నాకు అన్ని వద్దు. తీసుకెళ్ళింది వీడే. ఆ రోజు ఫోన్ చేసి లొకేషన్ పెట్టింది మీరు.
వస్తుంది చూస్తా నాకు ఇప్పుడు. వీడు లేపకపోయి నీ మీద వస్తానట్రా. చూడండి సార్ అవునా లేకపోయినాడు కేసు పెట్టాడు కదా అమ్మాయి కొన్ని భయపడిచి చంపుతారు. ఏయ్, నువ్వు అమ్మాయికుడువా? ఒకళ్ళు ఆడే లేపుకెళ్ళిపోయాడు అనుకో, నీ మీద ఎందుకు కేసు పెడతాడు? ఆడ ఎస్కేప్ అవ్వడానికి. అవడానికి సరే గంగరాజు వాళ్ళ ఊరికే పోదాం పాటెక్కి మన ఇంటికి పోదాం. మేమే పోదామా? మేమే చిన్నలు తప్పు చేసాక భయపడుతున్నావు. తప్పు చేసాక భయపడుతున్నావు. ఏయ్, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడరా. ఏ అక్కడ దాకా ఉంటున్నావా? చేయకుండా మాట్లాడు. అంతే కదా. నీకేం బుద్ధి లేదా? ఇంట్లో వాళ్ళని చేయేస్తాంటే తెలియలేదా నీకు? ఆ పిల్లోడు మీ గురించి తప్పుగా మాట్లాడలే మిమ్మల్ని మా అక్క మీద చెయ్యేస్తావా అని వీడు ఉన్నట్టుండి రాంగ్ స్టోరీ ఇంతగా సృష్టిస్తాడు. మాట మార్చేసి మొత్తం అంతా నీ మాటలు మార్చింది ఆయన్ని అతను కాదు, మీరు మాటలు మార్చింది. నోరు చేయకూడదు వస్తుందిరా. రప్ప 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 రప్ప. అమ్మ బాబు చూడండి సార్ మేము ఎందుకురా? ఈ నాటకాలు చూసా ఎవరు దొంగడు ఎవడు మంచోడు. అదే పైకి లే. నిన్ను చంపేసి వీడు కళ్ళంతా పోలు సార్ మీరు ఆడు మాటలు అమ్మకాకండి. నన్ను ఎన్నిసార్లు నన్ను ఎక్కడ పెట్టి చంపి బాగుంటాడు నన్ను. ఎవడు చంపేస్తాడు? ఏమి నువ్వు అంత రప్ప రప్ప మీరు నరికేసావు? నాకు సపోర్ట్ చేయకండి వీడికి, మీ తమ్ముడే అని. అంటే వీళ్ళిద్దరు చేయొచ్చు, మీరు సపోర్ట్ చేయొద్దు నరికేసాడు వాడికి. ముందు అనొచ్చు. మీరు సపోర్ట్ చేయకూడదు అయినా. ఏంట్రా ఏట్రా సపోర్టా? ఒకటి అయిపోయారు. వాడిని ఏదైనా అంటే బాగుండదు. మంచి లేత సార్తో నేను మాట్లాడుకుంటాను నువ్వు వేసుకున్నా సైలెంట్ పని కానీ చేస్తాను. రాలే వేసి ఎక్కడ మరో చెప్పు. వస్తుంది ఇదిగోండి, ఏంది మీకు కావాల్సిందే కదా, దీనికోసమే కదా ఇదంతా యాక్టింగ్. వెళ్ళిపోండి. కావాల్సిందే కదా, దీనికోసమే కదా ఇదంతా యాక్టింగ్. వెళ్ళిపోండి. ఏం చేయలే డబ్బులు తీసుకోండి. ఏమైంది? ఏమైంది? ఏం రా నీకు ఇది ఏమైంది కావాలా? రా? ఏం జరిగింది? నేను ఓవర్ చేయొద్దు చెప్తున్నాను. కాపాడాల్సిన వాడు ఇరికిస్తాను. ఇప్పుడు నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు? ఏయ్, ఎవడా? నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు? నాకు డబ్బులు ఇవన్నీ ఎందుకు వద్దు. తెచ్చారు? ఏం చేస్తారో తెలియదు. తీసాబో, ఎవరు? అందరినీ తీసాబో. మీకు నిజాయితీ అయితే మీ దగ్గర అంత సత్తా ఉంటే మీది నిజమని రుజువు చేసుకోబట్టు ఓ లాయర్ పెట్టుకోండి. ఎట్లా లాయర్ పెట్టుకొని వాదించుకోండి. కొనేసుకుంటావు నువ్వు. మీరు నన్ను కొనేకి లెక్కించినారు, మీరు లాయర్ తో డబ్బులు ఇచ్చి పెట్టుకోలేదు. ఇప్పుడేమి డబ్బులు నాకే ఇచ్చేస్తారా? డబ్బులు నాకే ఇచ్చేస్తారా? దానిలో కట్టగలరా? నీ లాజ్ నీకేరా బోల్ రా, ఒక రోజు వెళ్తే నైట్ వెళ్తే బోల్ డబ్బులు. సార్ అలా కాదు సార్, లాఠీ తేలదా? లాఠీ తీసి ఎందుకు నువ్వు కొడుతున్నావు కదా. ఎవడు వా ఒక్క చెయ్యి కూడా అసలు ఇతను పోలీసేనా? గొంతు పట్టినాడు. పోలీసేనా? పోలీసే. గూగుల్లో గుడ్లతో కొడుతున్న ఫోటో వస్తుంది. చాలా రూల్స్ మాట్లాడుతుంది. ఈ బాబు ఫస్ట్ లేడీ కానిస్టేబుల్ పిలిపించి వస్తున్నారు. ఈ బాబాకు కోటింగ్ జరిగితే పోలీసే సైలెంట్ ఉన్నారు కానీ ఏడు కోటింగ్ ఇవ్వండి ఒకసారి. ఏడు కోటింగ్ ఇస్తే అతను దా, 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 దా. ఇట్లారా నువ్వు మీ అక్క పక్కన ఏంటి? ఏయ్, ఈ మీరు కూడా దా డబ్బొద్దు. మీరు లాయర్ పెట్టుకొని ఫైట్ చేసుకుంటారు చేసుకో. మరి ఇప్పుడు సార్ స్టేషన్ సార్ స్టేషన్ వెళ్దాను. రే రారా. ఇట్రా నువ్వు. రే ఇట్రా నువ్వు. ఏ నాది వాటి డబ్బు సపరేట్ కాదు, ఒకటే. ఇవి నా ముందే ఇట్లా కొడుతున్నారు, బాగుండదు. ఏరా ఏంద్రా డబ్బు ఇక్కడ ఇల్లు నీకు ఇల్లు మళ్ళీ రా. ఎవరికి ఇచ్చినారు డబ్బు? ఎందుకురా డబ్బులు ఎందుకు? డబ్బులు ఎందుకు నీకు? డబ్బులు ఎందుకు నీకు? అతనే మీరే ఈడేది పోలీసులో చేస్తాడు. ఏంది ఓరక్షణ? నువ్వు లేకపోయి వీడి మీద చూస్తాను. ఎవరిని ఏం తీసుకెళ్ళలేదు. ఎలా తీసుకెళ్తారు? తీసుకెళ్ళలేదు. కట్టి ఈడ్సకపోతారు. ఆ బండి కట్టి నువ్వే రెచ్చగొట్టదు నిమ్మి నువ్వు. ఏందో రెచ్చగొట్టు. మీరు అనకండి ఎందుకు, మీకు తప్పు ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. అన్యాయం జరుగుతుంది ఇక్కడ, అందుకు అరుస్తాను. లేడీకి అన్యాయం చేస్తుంది మాట్లాడదాం. అన్యాయం అని మాట్లాడుతుంది మీరు. నీకు అన్యాయం అనిపిస్తుంది. అన్యాయం చేసింది మీరు, మాటలు మార్చింది మీరు. ఫస్ట్ ఫస్ట్ టైమా?
ఈడే తెలిసిపోతుంది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. నేను చెప్పావు కదరా నిన్ను వాళ్ళు వచ్చి ఓకే అంటే పట్టుకెళ్ళిపోమన్నావు కదా స్టేషన్ మీ ప్రూఫ్ మీరేం చేస్తున్నా తెలియదు. చెప్పారా నువ్వు మీరేం చేస్తున్నా తెలియదు. ఇటు చేద్దాం చెప్పించండి ఎక్కడ ఉందో. నువ్వే ఈ వార్తలు వాడతారా కానీ? నీకు ఇష్టం వచ్చినట్టు కొడితే ఎవడైనా అబద్ధం కూడా ఒప్పేసుకుంటాడు. అబద్ధం ఏడుస్తాడు, ఎందుకు చెప్పలేడు కదా. స్టేషన్ చూసుకుందాం. చేసి కదా సార్. లాఠీ రూపాయలు కొట్టించండి ఈడికి. లాఠీ రూపాయలు కొట్టించండి ఈడికి. నేను లాయర్ని పిలిచిన నాకు ఇలాంటి జరుగుతాయని తెలుసు. మరి అతను స్టేషన్ కి వచ్చి మాట్లాడుకుంటారు, వదిలేయండి. నా స్టేషన్ తీసుకెళ్తా అక్కడికి వచ్చాను. ఆయన తీసుకొచ్చినాక కానీ ఆడు ఎందుకు రాడు? తప్పు చేసినప్పుడు రావాలి. లాయర్ ఫోన్ కొట్టు. ఫోన్ చేయ కావాలంటే తప్పు చేసినప్పుడు రావాలి. ఎంత కాబడే ప్రయత్నిస్తానంటారు నేను. కాపాడని చేస్తాను గుడ్డోడా నువ్వు. కుదరడంలే. ఇరికిచ్చావు మీరు ఎవరు? టైం చూసుకొని వాడు కొట్టించి వంత గుంతుగా పట్టించి ఓ మా అక్కని ఎందుకంటివి, మా అక్క మీద చెయ్యట్లేదు ఉత్తుత్తవన్నీ క్రియేట్ చేసి నువ్వెట్లా రాదంతం చేసివి. ఓ మా అక్కని ఎందుకంటివి, మా అక్క మీద చెయ్యట్లేదు ఉత్తుత్తవన్నీ క్రియేట్ చేసి నువ్వెట్లా రాదంతం చేసివి. ఏ ఒక్క మాటకే ఒక మాట ఒక్క మాట ఏంటో ఒక మాట ఏట్రా ఒక మాట. మా గంగరాజ్ బెల్లం టచ్ చేసాను నువ్వు, నీకు ఉంటదాగా. టచ్ చేశాడంట. ఏంది మీది ఇప్పుడు వరకు లేపుకెళ్ళిపోయాడు అంటాడు, మిస్సింగ్ అంటారు, కిడ్నాప్ అంటారు. ఏంది నిందలు? లేపుకెళ్ళిపోయాడు అంటాడు, మిస్సింగ్ అంటారు, కిడ్నాప్ అంటారు. ఏంది నిందలు? చేస్తావు ఎవరికో ఫోన్ చేస్తాను వచ్చే. ఎవరు చేసి మీకు నిజంగా లాయర్ ఉంటే మాట్లాడించండి. మీరు ఎంతమంది రండి, మా అంకుల్ గంగరాజ్ ఉన్నాడు. ఎంతమంది రండి, మా అంకుల్ గంగరాజ్ ఉన్నాడు. చూసుకుందాం. హలో సార్, అదే మీ కేసు అప్పచెప్పాము కదా, ఇట్లా అన్యాయంగా ఒక పిల్లోడిని ఇరికిస్తున్నారని చెప్పి అందులోని మా ఇంట్లో వాళ్ళే కావాలని ఇరికిస్తున్నారని చెప్పాం కదా. అదే పోలీస్ గారు వచ్చారు, రేపు వస్తానని చెప్పారు. మీరు ఒకసారి ఏమైనా వీడిని తీసుకెళ్ళిపోవాలని ఉన్నారు, మాట్లాడతారా? మాట్లాడండి. హలో చెప్పండి. వచ్చిందండి, మాకు పైనుంచి కాల్స్ అన్నీ వస్తున్నాయి, అందుకే మేము పట్టుకెళ్తున్నాం. తప్పు చేశారండి మీ వాడు. అసలు ప్రూవ్ అవ్వలేదు. అదే స్టేషన్ కి వచ్చి ఒకసారి మాట్లాడుకోండి, అక్కడ స్టేషన్ కి వచ్చి మాట్లాడితే అన్ని తేలిపోద్ది. అవునా పోలీస్ కన్నా వీళ్ళిద్దరు ఎక్స్ట్రా చేస్తున్నారు సార్. కడుక్కొని అదే రండి మీరు ఒకసారి స్టేషన్ రండి. వస్తున్నారంట, ఉండండి. వస్తారంట. లాయర్ వస్తున్నాడు. ఏంటో ఒకటి వేయండి. ఒక అమ్మాయి కొన్ని పట్టుకొని రౌడీలు తీసుకొని కొట్టించి లేని కేసులు అంతా కొట్టించా. మీరు ఏమన్నా రాదు సార్. అమ్మ సార్ మీరు కాపాడండి సార్. మీరు డబ్బు కొట్టేసి దొరికింది అందుకు సార్ వాళ్ళు వచ్చి కొడతారు. డబ్బు కొట్టేసి దొరికింది అందుకు సార్ వాళ్ళు వచ్చి కొడతారు. లెక్క నాది. 4 లక్షల డబ్బులు దొరికినాయి. వద్దు వదిలే, వీడియో తీస్తారు. సరే లాయర్ గారు వస్తున్నారా? ఓకే అండి, ఓకే. మీరు లాయర్ గారిని పిలిపించుకున్న తర్వాత మాట్లాడదాం, అంతే. మాట్లాడదాం. ఓకే పోరా, అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పి మధ్యలో గంగరాజ్ రావడం మాకు పెద్ద. గంగరాజ్ తాళి గంగరాజ్ రావడం మాకు పెద్ద. గంగరాజ్ తాళి ప్రాణం నాకెందుకు అవంతా. లాయర్ ఎప్పుడు వస్తున్నారు చెప్పండి. ఇప్పుడు వస్తానంటే ఇప్పుడే కూర్చోండి సార్. పట్టుకోండి సార్. A few minutes later. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మరి అన్యాయంగా వాడు అట్లా కొట్టి పెడతంటే ఏం చేయాలి? తప్పు లేదు. మరి ఎందుకు పరిగెడుతున్నావు? వచ్చాక మాట్లాడదాం సార్. వదిలేండి. మరి ఎందుకు పరిగెడుతున్నావు?
ఏయ్ నటీత్ చెప్పు సార్ అడుగుతాడు ఏమే చెప్పరా చెప్పు వీడి మీద చెప్పు. ప్రాణహాని ఉంది వీడి మీద చెప్పు. ప్రాణాన్ని సరే వాడిని బయట పెట్టారు సార్ ఆ పిల్లని చెప్తాడు బయటకు ఉండు. నీ ఏదో గలాట్ జరిగేది అట్లా వీళ్ళిద్దరు మధ్య. చంపేసా నువ్వు అదే బయటికి. తొమ్మిది కేసు అన్నట్టు వేసేస్తామేమో నేను ఇంకా. చెప్పు చెప్పరా సార్ లాయర్ మరి ఎందుకు పరిగెడుతున్నావు? అదే బాడీ చూసి సార్ బాడీయా నేను అన్నాను కదా. నువ్వు ఏం చెప్తాను బొమ్మలు చూస్తాను సార్. నువ్వు ఏం చెప్తాను బొమ్మలు చూస్తాను సార్. మీరే కొట్టిస్తున్నారు సార్. మేమా మీ ముందు అప్పుడు ఇది కాబట్రా. ఇదిగో, వీళ్ళ ప్లానింగ్ ఏందనుకుంటే ఇక్కడ కొడితే బాగోదని వీళ్ళతో కొట్టిస్తున్నాడు ఈసారి కూడా. సార్కి ఎటువంటి సంబంధం లేదు. అందుకే అదే నువ్వు స్టేషన్కి వాయిస్ వచ్చి కూడా మాట్లాడుకుందాం. మెల్లిగా మాట్లాడి అలా అమ్మాయి స్టేషన్కి కన్నా మాట్లాడుకుందాం. అదే అదే అప్పుడైతే సంపేద్దాం వద్దు సార్ లాయర్ ఎందుకు లాయర్ వస్తాడు లాయర్ పిలుచుకో వస్తున్నాడు 10 ఆ నిమిషాలు. సార్ రిక్వెస్ట్ చేసి చెప్పు సార్ లాయర్ వస్తున్నాడు నా అని. లాయర్ మాట్లాడారు లాయర్ వస్తారు ఏట వస్తారా? లాయర్ వస్తాడు. ఇప్పుడు ఫోన్ చేసిన చెయ్యి ఫోన్ చేయి ఫోన్ చేయి, లాయర్కి. మళ్ళీ ఫోన్ చేయి. చెయ్యి బ్రిక్ చెయ్యి లాయర్ చెప్తే సార్ లాయర్ చెప్తే సార్ కూర్చోండి సార్ లాయర్ తో మాట్లాడి కూర్చోండి సార్. ఒకవేళ లాయర్ రెస్పాన్సిబుల్ కూడా పిలుచుకొస్తారంటే ఓకే పిలుచుకురండి స్టేషన్ కాడికి. ఏం కొనుక్కొచ్చుకుంటావా? ఇప్పుడు కూడా కొనుక్కోవాలని ఉంది కదా ఇస్తే చెయ్యమ్మా. ఎంతసేపు చేస్తావు నువ్వు? నువ్వు ఎక్కువ మాట్లాడదు నీలాగేం ఖాళీగా ఉండరు. తెలుసు ఈ కాల్ ఎలాగేసుకొచ్చాకే కదా. చేస్తున్నావు మళ్ళీనే. చేసిన తప్పు కాకుండా రేట్ రారా సార్ రా ఇక్కడికి. సార్ సార్ రేట్ రారా. సార్ నేను సార్ ఆడవే నిలబడి మాట్లాడుకో. చంపేస్తానని చెప్పి సార్ నిలబడు. సార్ నన్ను కొట్టేస్తున్నారు సార్. దయచేసి మీరు రావాలి సార్. సార్ మీరు దయచేసి మీరు రావాలి సార్. సార్ సార్ ఇక్కడ పోలీస్ రాదు సార్. మీరు ముగ్గురు సార్ కలిసి ఒకటి అయిపోయి ఇక్కడ చంపేస్తున్నారు. సార్ నన్ను హలో ఆగండి 10 నిమిషాలు వెళ్ళిపోతారు పోలీసు ఇప్పుడే కోర్టుకి వెళ్ళి చెప్తున్నాను. సార్ ఓకే సార్ మీరు రాదు సార్. నేను ఇబ్బంది పెట్టారు రౌడీలు ఇచ్చిన. ఇంట్లో నుండి బయటికి అడిగారు. ఓకే సార్ ఓకేనా? ఓకే సార్ ఓకే సార్ రాకుండా ధైర్యంగా ఓకే సార్. ఇంకా నీవేం భయపడినక్కర్లేదు చూపిరా. నాయన మాట్లాడతారు సార్. ఏంటారు మీకే అరుస్తున్నావేంట్రా? ఏయ్, అరుస్తున్నావే ఆ నిలబడరా. అరుస్తున్నావేంటి? ఈ దెబ్బకి అతను ఆన్సర్ ఇస్తారు. ఆ నిలబడు. ఉందా? సార్ ఆ నిలబెట్టండి. అన్యాయంగా నిలబెట్టండి. అన్యాయంగా మేడం చెప్పండి. అసలు ఇక్కడ ఒప్పుకోవట్లేదు. మీరే ఒకసారి మాట్లాడండి. స్టేషన్కి వచ్చి మాట్లాడతాను. తీసుకెళ్ళొద్దని చెప్పండి సార్ పోలీస్కి. కోర్టు దగ్గర ఉన్నాను. హలో హలో చెప్పండి సార్. సార్ మీరు ఎలాగ సార్ అసలు స్టేషన్ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? తప్పు చేసిన వాళ్ళు ఏం చేయాలి సార్ మరి? అసలు మా తరఫున మేము ఉన్నాం కదండి. ఏంటున్నారు? నోటీస్ ఇవ్వకుండా ఎలాగండి అసలు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తారు? పోనీ అది కాదు, అసలు పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ మాట్లాడుకుందాం. అక్కడికి వచ్చేయండి, అక్కడ తేల్చుకుందాం. ఉన్నాయా మీ దగ్గర ప్రూఫ్? ఉన్నాయి, అదే స్టేషన్కి రండి, ప్రూఫ్స్ అన్ని చూపెడతాను. అసలు స్టేషన్ తీసుకెళ్ళడానికి మీరెవరండి? అసలు నోటీస్ మీరెవరండి మాట్లాడుతున్నారు అసలు? అసలు మీ పేరెంట్స్ చెప్పండి. నేను కోర్టు దగ్గర ఉన్నాను. ఇప్పుడు 10 నిమిషాల్లో మీరు ఇంటికి వెళ్తారు చూడండి. సరే అప్పుడు చెప్పండి. స్టేషన్కి వస్తాం ఫస్ట్, తర్వాత రండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఆకాష్ అండి. ఓకే. మీ పేరు ఏంటండి? నా పేరు మీకు ఎందుకండి? సరే మీరు అయితే స్టేషన్కి తీసుకెళ్తాం, వచ్చి మాట్లాడండి. కోర్టులో మీరు కూడా వస్తారు కదా, మీ పని కూడా కొంచెం చెప్తాను. సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చాక అప్పుడు మాట్లాడదాం, వచ్చేయండి. క్లయింట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పండి. సరేనండి, చాలా ఇబ్బంది స్టేషన్కి పోయి తీసుకెళ్తాం, వచ్చి తీసుకెళ్ళండి. సార్ రౌడీలు పిలుచుకొచ్చారు. లేదు స్టేషన్కి తీసుకెళ్తాం, అక్కడికి వచ్చి మాట్లాడుకోండి. లేదు సార్ స్టేషన్ వీడి కాకుండా అతన్ని రమ్మండి ఆడ మాట్లాడు. పోనీ మీరు స్టేషన్కి వచ్చి మాట్లాడుకుందాం. నేను ఎలా వస్తాను? నేను కోర్టు దగ్గర ఉన్నాను ఇప్పుడు. అయితే మేము తీసుకొని వెళ్తాం. మనకు ప్రూఫ్ ఏంటి మరి మీరు ఇస్తారని? సార్ మీరు హలో అరుస్తున్నారేంటి? అరపతి ఏం చేయాలండి మరి? తప్పు చేసిన వాళ్ళు ఏం చేయాలి? అదే మీ ఇంట్లో జరిగితే మీరు ఒప్పుకుంటారా? అదే కదా ఒప్పుకుంటారా? ఎందుకు చేయరు? చెప్పి చేస్తారేంటి మరి? మీ వాడు చెప్పి చేసాడా? మీ వాడు చెప్పి చేసాడా అని అడిగాను. స్టేషన్ కాడికి వస్తాడా లేదా వీడిని తీసుకోవాలని ఉంటాడు. బాబా చెప్పింది వినండి. మీరు స్టేషన్కి వస్తారా, ఇతను స్టేషన్ తీసుకెళ్ళమంటారు చెప్తే? ఇప్పుడే నువ్వు కోర్టుకు వస్తావా? మేము ఎందుకు వస్తాం? మేము తీసుకొని వెళ్తాం, మీరు వచ్చి మాట్లాడుకోండి. మీ వాడు కోటింగ్ అవుతుంది, అప్పుడు తీసుకెళ్ళండి, మీ ఇష్టం. మీ జాబే ఉండదు. సరేలేండి, ఫస్ట్ మీరు వచ్చేయండి స్టేషన్కి, అప్పుడు చూసుకుందాం. మీతో ఎవరున్నారో అందరికి ఓకేనండి. సరే మేము తీసుకొని వెళ్తాం, వచ్చేయండి. ఓకేనా? అందరికి రిస్క్ అంటే నాకే ఉండదు కదా. నీకే మెయిన్ నీకే. ఏ కోర్టులో తేలే పనులు లేవు, స్టేషన్కి వెళ్ళే పనులు లేవు అని స్టేషన్ నాకు దా. చెప్పేస్తే నేను చూసుకుంటాను. కోర్టులో తేలే పనులు లేవు, స్టేషన్కి వెళ్ళే పనులు లేవు అని స్టేషన్ నాకు దా. చెప్పేస్తే నేను చూసుకుంటాను. స్టేషన్కి వెళ్ళిపోతే మాట్లాడుకుందాం. వాడి మీరు కళ్ళతో వస్తారు అన్నారు కదా. అదైపోయానంటే ఇప్పకి రే చూసావా ఏంట్రా?
స్టేషన్కి వెళ్దాం, మీ లాయర్ వస్తారు అన్నారు, మాట్లాడుకుందాం. లాయర్ వస్తా అన్నారు ఇప్పుడు కూడా నువ్వు ఎస్కేప్ అవ్వకపోతే జూనియర్ ఏయ్. కూడా ఇంక్లూడ్ చేస్తాం చెప్పు. సరే లాయర్ వస్తా అన్నారు కదా, లాయర్ కూర్చొని మాట్లాడదాము. వీళ్ళ లాయర్ ఎంత పవర్ఫుల్ చూద్దాం సార్, అంతే కదా. అంతే, ఇది తీసుకెళ్దాం. మరి ఇప్పుడే తీసుకెళ్తాం. వాళ్ళు వచ్చామా లాయర్ వద్దంటారు కదా, ఊరికే మళ్ళీ ఎందుకు అని చెప్పి. ఎందుకంటే ఇతని మీద ప్రాబ్లం అవుతుంది, నీ ప్రాబ్లం అవుతుంది తీసుకుపోతే. నీ అత్తాను కాదు నీకైతుంది. ఏటి ప్రాబ్లం ఏట్రా అంటే చేస్తాడు తమ్ముడు, నీ మీద ప్రాబ్లం అవుతుంది. అందుకు నా మాటిని ఇది ఒక రోజు వదిలేస్తే లాయర్ వచ్చి మాట్లాడతారంట. కోర్టులో స్టేషన్ లో తేలపోదు, అప్పుడు నేను చూస్తాను. రాయ్ రాయ్ ఏంట్రా చెప్పు. ఏట్రా పక్కోడి పిల్లలు లేపుకెళ్ళి నీకు అంత అవసరం రా. పక్కోడి పిల్లలు లేపుకెళ్ళి నీకు అంత అవసరం రా. చెప్పు. నువ్వే లేపుకెళ్ళు. నీ పేరు ఉందిరా స్టేషన్ లో. ముక్కు మీద గుర్తే బ్లడ్ వచ్చేద్దాం. మరి చెప్పు. సార్ నేను కాదు సార్, దయచేసి మన వదిలేండి సార్. నేను కాదు సార్ మరి నీ పేరు ఎందుకు నీతో వచ్చిందిరా? మాట్లాడుతురా, లాయర్ తో మాట్లాడతాము. మీరేదో లాయర్ పెట్టుకున్నారు కదా, ఆ లాయర్తో లాయర్నే మాట్లాడతా, లేకపోతే అప్పుడు పెట్టుకోవాలి. నీకు దా, నీ తరపున లాయర్ పెట్టుకో, ఓకేనా. కేసు నడుస్తుంటది. రేపు లాయర్ ఏం మాట్లాడతాడు ఈరోజు చూసి రేపు తీసుకుపోతారు అంతే. అంతే రారా రారా ఏయ్, ఏ సార్ చెప్పి పో, చెప్పు. సార్ చెప్పు, చేతులు కట్టుకో, చెప్పు సార్కి. సార్ లాయర్తో మాట్లాడతారు సార్ మైక. నువ్వేం చేస్తావు అంతవరకు? నేనేం చేస్తాను? మీ అక్క లాయర్తో మాట్లాడి సార్ నువ్వేం చేస్తావు? అట్లే చేయండి. మరి ఇప్పుడు ఏం చేసావు? నేను ఆడ తప్ప మీరు ఒక కొన్ని వేసుకుండకపోతే నైట్ లో జంప్ అయిపోతుంది. నా నుంచి ఎన్నోసార్లు తప్పి మీరు చూసుకోకపోతే మీకే ఇబ్బంది. మీకే మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. నేను లేదు సార్, నేను ఉంటాను. వీళ్ళు వెళ్ళిపోతే చూసుకుంటాను సార్. వీళ్ళు వెళ్ళిపో, మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. ఇది మరి చూసుకోండి. మరి ఒక రోజు వెళ్తాం, రేపు మార్నింగ్ వస్తాం. మనంత మాట్లాడిన చిన్నది కూడా భయం లేదు. అదే. నీకేం భయపడాలి? పోయేస్తావా? కాదు సార్. ఎక్కడికి వెళ్తావు? వెళ్తాం. ఆడ కూర్చో, ఆడ కూర్చో, ఆడ కూర్చో. నువ్వు పోయేది ఏంది, నువ్వు అడిగేది ఏంది పర్మిషన్? నేను పోతా అని పర్మిషన్, నేను పోతా అని. లాయర్ వస్తానన్నారు, మాట్లాడి సార్ సార్ మీరేం వద్దులేండి సార్, నేను పోయి లాయర్తో ఎట్లా మాట్లాడాలో నేను మాట్లాడుకుంటాను. కూడా ఇరికిద్దు. నేనేమి ఇయ్యాలో వాళ్ళకి ఇచ్చుకుంటాను. ఏది మాట్లాడుకోవాలో నేను మాట్లాడుకొని అక్కట్లు డబ్బులు లాయర్తో పని ఉంది. నీవా డబ్బులు? నీవా డబ్బులుగానే ఏయ్. చెప్పు, మన మంగళ ఇచ్చినవేనా ఇవి? మైక సార్. ఆ? మీ అక్కవా? సార్, సార్. మీ అక్క అడగాలి కదా, నువ్వెందుకు అడుగుతున్నారా? మైక నేను ఒకటే ఒకటే అయితే మీ ఇద్దరిని వేసేస్తాం. పద పద, స్టేషన్ పద. ఇక్కడ వేసేస్తాను నాకు. మీ ఇద్దరిది పార్ట్నర్షిప్ ఉందా? ఈయన ఎక్కువైపోయింది మధ్యలో మీకన్నది. ఈయన ఎక్కువైపోయింది మధ్యలో మీకన్నది. కాదురా సార్ కోర్టు పోదాం పడు సార్. మీరు అట్లా డ్యూటీకి వెళ్ళిపోతే నేను ఇట్లా కోర్టు పోతాను. గట్టిగా లాయర్ ఎవరో చూసి రే, మాట్లాడి. రేపు ఎక్కడికైనా వెళ్ళని తెలిసిందా అప్పుడు చెప్తాను. 4 లక్షలు అన్నారు. 4 లక్షలు అన్నారు. నాని తప్పించాను. నాలుగు ఏంటో డబ్బులు? నీకేమి? బాధపడుతున్నావు. చూసుకోక ఇక్కడ కేసేస్తాను. ఇంకోటి, తప్పించుకో. ఇప్పుడు నేను ఎందుకు తగ్గినానంటే 4 లక్షలు చూసి తగ్గుతాను. మళ్ళా రేపు ఉంది మీ లాయర్ రేపు ఎవరో ఉండదు చూసి- నీకు. రేపు మామూలుగా ఉండదు నీకు. రే, మళ్ళీ వస్తావు రేపు మార్నింగ్. రండి సార్, ఎటో తప్పించుకొని వెళ్ళాలనుకో నీకు ఊరుకొని చెప్తున్నాను. వస్తాను సార్, ఒక నిమిషం మాట్లాడి. నీకు మామూలుగా ఉండదు. ఎందుకురా లేనిపోనని తెచ్చుకుంటావు, ఎందుకురా లేనిపోనని తెచ్చుకుంటావు? చచ్చిపోతా నన్ను కాపాడలేక. ఏ సైతమ్మ కూడా గుట్లమ్మ కూడా లక్షలు లక్షలు దొబ్బేసుకుంటూ పోతున్నావు. నువ్వు నాశనమైపోతా చూడు లెక్క. ఇంట్లో కొబ్బరి లెక్క తిని కుట్లమ్మ కూడా సైతమ్మ కూడా